మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు బాక్సాఫీస్ దగ్గర పూనకాలు రావడం ఖాయం. ముఖ్యంగా సోషియో ఫ్యాంటసీ కథల్లో ఆయన యాక్టింగ్, గ్రేస్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి జోనర్లో వచ్చిన సినిమాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో మనకు స్పష్టంగా తెలుసు. అయితే గత కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది. విశ్వంబర మూవీ అక్టోబర్ 16న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. కానీ దీనిపై మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానుల్లో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. సినిమా అక్టోబర్లో వస్తుందా లేక ముందే అనుకున్నట్లుగా సంక్రాంతికి వెళుతుందా అనే సందిగ్ధంలో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతటికీ మెగాస్టార్ పుట్టినరోజే సరైన సమాధానం ఇస్తుందని సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతానికి సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, ముఖ్యంగా గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. సోషియో ఫ్యాంటసీ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ ప్రాణం కావడంతో చిత్ర బృందం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ కంప్లీట్ చేస్తోందని టాక్. ఈ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఫైనల్ రిలీజ్ డేట్ని చిరంజీవి జన్మదినం కానుకగా అనౌన్స్ చేయనున్నారని సరికొత్త బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. విశ్వంబరలో చిరంజీవి సరసన గ్లామర్ క్వీన్ త్రిష కథానాయికగా నటిస్తోంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరి సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం ఫ్యాన్స్కు డబుల్ కిక్ ఇస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఈ సినిమాలో మెయిన్ విలన్గా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆషికా రంగనాథ్, సురభి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 22న కేవలం రిలీజ్ డేట్ మాత్రమే కాకుండా ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పించేలా ఒక పవర్ఫుల్ టీజర్ లేదా గ్లిమ్స్ను కూడా రిలీజ్ చేసే ప్లాన్లో మేకర్స్ ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్ట. మొత్తానికి విశ్వంబర సినిమా మెగా అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడికి కూడా ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.